ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే లీవ్స్ ద ఫుడ్ మేకర్స్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ డీటెయిల్. లీవ్స్ అంటే మనం రోజు చెట్లకు ఉంటాయి కదా ఆకులు, వాటిని లీవ్స్ అంటాం. మరి ఫుడ్ మేకర్స్ అంటే ఫుడ్ని ప్రిపేర్ చేసే వాళ్ళని ఫుడ్ మేకర్స్ అని పిలుస్తాం. ఇప్పుడు లెట్స్ సీ, మన ఇంట్లో మనకి కావాల్సిన ఫుడ్ అంతా ఎవరు ప్రిపేర్ చేస్తారు? మన మదరే. సో ఫుడ్ మేకర్ ఆఫ్ ద హోమ్ ఎవరు? మదర్. ఇన్ ద సేమ్ వే ప్లాంట్స్కి కూడా ఫుడ్ మేకర్ ఎవరు? లీవ్స్. ఇప్పుడు ఆ లీవ్స్ కోసం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. మోస్ట్ లీవ్స్ ఆర్ గ్రీన్. చాలా వరకు మీరు చూస్తే లీవ్స్ అన్నీ కూడా ఏ కలర్‌లో ఉంటాయి? గ్రీన్ కలర్‌లో ఉంటాయి. మరి వాటికి ఆ గ్రీన్ కలర్ వేసిందెవరు? మనకేమన్నా తెలుసా? అదేమన్నా పెయింటా? కాదు కదా! సో, ఇలా అంటే మీరు అడగొచ్చు, మేడం మరి ఓన్లీ గ్రీనే ఉంటదా అని. లేదు. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఉంటది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఆ లీవ్స్ అనేవి యెల్లో కలర్‌లోకి టర్న్ ఔట్ అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి? యాక్టివ్‌గా ఉన్నారనుకోండి, అవి మీరు చిన్న వయసులో యాక్టివ్‌గా ఉంటారు గదా! అవేంటంటే యంగ్ లీవ్స్ అనమాట. అది కొంచెం ఏజ్ అయిపోయాక ముసలోళ్ళు అయిపోతారా? అప్పుడు మీకు ఓపిక తగ్గిపోతదా? అవి యెల్లో కలర్ లీవ్స్ విచ్ మీన్స్ దే బికమ్ డెడ్. ఇప్పుడు ఆ లీవ్స్‌కి గ్రీన్ కలర్ ఇచ్చిందెవరు? క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్. నెక్స్ట్, ఈ క్లోరోఫిల్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? దే ట్రాప్ ద సన్‌లైట్. ఇదేం చేస్తుంది? సన్ నుంచి వచ్చిన సన్‌లైట్‌ని ట్రాప్ చేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ సన్‌లైట్ ద ప్లాంట్ ప్రిపేర్స్ ఇట్స్ ఓన్ ఫుడ్. సరే, అంతా బానే ఉంది. అసలు మనకి సన్‌లైట్ అవసరం ఏంటి? మనకెందుకు కావాలి? ఇదెందుకు తీసుకోవాలి? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫోటోసింథసిస్. క్లోరోఫిల్ అబ్జర్వ్స్ సన్‌లైట్ అండ్ హెల్ప్స్ చేంజ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ఇంటూ ఫుడ్. క్లోరోఫిల్ ఏం చేస్తది? సన్ నుంచి సన్‌లైట్ తీసుకుని దాన్ని అబ్జార్బ్ చేసుకుని, అంటే దాని లోపలికి తీసుకెళ్ళి, దాని తర్వాత అది కార్బన్ డయాక్సైడ్‌తో కలిసి, వాటర్‌తో కలిసి, ఇదంతా ఒక కామన్ ప్రాసెస్ అనమాట. ఇన్ టుగెదర్ ఇవి లాస్ట్‌కి ఏం చేస్తాయి? ఫుడ్‌ని ప్రిపేర్ చేస్తాయి. అండ్ ఇవి ప్రిపేర్ చేసిన ఫుడ్ మీదే డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ప్రతి ఆర్గానిజము డిపెండ్ అయ్యి ఉంటది.